వీర బైరాన్పల్లి గ్రామస్తుల పోరాటం భారతదేశ చరిత్రలో మరవలేనిదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వీర బైరాన్పల్లి పోరాట స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో పాటు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలు జరిగాయని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా దూల్మిట్ట మండలం వీర బైరాన్పల్లి గ్రామంలో అమరవీరులకు నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనంతరం నాడు రజాకార్లతో సాగిన పోరాటంలో అమరుల కుటుంబ సభ్యులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ మరో జలియన్ వాలాబాగ్ దురాగతాన్ని తలపించేలా సాగిన వీర బైరాన్పల్లి పోరాటం భారతదేశ చరిత్రలో మరవలేనిదని అన్నారు. అమరుల కలలు సాకారమైనప్పుడే వారి త్యాగానికి నిజమైన నివాళి అని కాంగ్రెస్ ప్రజా పాలనలోనే కళాకారులు, అమరులు, ఉద్యమకారులకు నిజమైన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. వీర బైరాన్పల్లి గ్రామస్తులు పోరాటం రాబోయే తరాలకు తెలిసే విధంగా సీఎం రేవంత్ రెడ్డిని గ్రామానికి తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి, అమరుల కుటుంబాల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ చామల మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాగిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చాక 10 ఏళ్లలో నిధులు, నియామకాలు ఒక్క కేసీఆర్ కుటుంబంలోనే 5గురికే దక్కాయన్నారు. హరీష్ రావు దొంగల ముఠా అధ్యక్షుడిని గత 10 ఏళ్లలో లక్షల కోట్లు దోచుకుని నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి, నిజాంకి ఎలాంటి తేడా లేదని, అప్పటి నిజాం ప్రజలను కాల్చి చంపాడని, కేసీఆర్ కాళేశ్వరం కూల్చి రాష్ట్రాన్ని ఆగం చేశాడని విమర్శించారు. తిరిగి హైదరాబాద్ మళ్ళీ తెలంగాణ సాధించుకోవడానికి జరిగిన పోరాటాల్లో ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ గడి, ఈ కోట సాక్షి భావి తరాలకు కూడా ఇక్కడ విద్యార్థులు కానీ ఇక్కడ పోరాట స్ఫూర్తి, పోరాట పటిమ ఏ విధంగా ఉందో మనందరం కూడా చరిత్ర తెలుసుకొని భవిష్యత్తులో మన ప్రాంత సమస్యలకు సంబంధించి మన యొక్క హక్కుల కోసం మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. తెలంగాణ సాధించుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి అనదు, కానీ ఇలా ప్రజాపాలన ప్రభుత్వంలో తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ కళాకారులను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ అమరవీరులను, తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా ప్రజాపాలన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజల ఆకాంక్ష కొరకు ఏ విధంగానైతే ఈ ప్రభుత్వం ప్రజాపాలనను ఆస్వాదించినారో తప్పకుండా ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ముందుకు కొనసాగుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో ఈ అమరవీరుల ఆశయం నెరవేరుతుంది అనే మాటలు సందర్భాన్ని మనవేస్తూ మరొకసారి మీ అందరికీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతాను. చామల కిరణ్ రెడ్డి గారు, నేను పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్మారక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒకరోజు వారిని కూడా ఇక్కడ తీసుకొచ్చే కార్యక్రమాన్ని రూపొందించి అమరవీరులకు నిజమైన శ్రద్ధాంజలి ఘటించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ బైరాన్పల్లి అమరవీరులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఆనాడు నిజాం రజాకారులకు ఛాతిని ఎదిరించి నిలబడి కొట్లాడి అనేక సార్లు ఉరికించి మూకుమ్మడి దాడిలో బలైనటువంటి ఈ సందర్భాన్ని ఆనాడు చరిత్ర చదివితే బతుకమ్మను వివస్త్ర చేసి ఆడించినటువంటి పరిస్థితి, అది ఇప్పటికి కూడా వింటే కసిగా పెరిగి రక్తం తలతలగాగేటువంటి పరిస్థితులల్లా ఆనాడు మరి చదువున్నా లేకున్నా గ్రామీణ ప్రాంతాల్లో పౌరుషంగా కొట్లాడినటువంటి ప్రాంతాలన్నింటికీ ఒక ఉద్యమ స్ఫూర్తి గ్రామాలుగా మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు. వాళ్ళ వారసులు ఎవరున్నా అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ అందరికీ సరైన కొడుతూ సెలవు తీసుకుంటున్నాం.